లైనింగ్ అటాచ్మెంట్ పెట్టుకొచ్చినావు కదా సర్లా చుట్టూ కట్ చేయలేవు. ఏం కుడుతున్నావు? ఈజీ కట్ చేశాను కానీ ఇక్కడ డౌట్ వచ్చింది, ఇది ఎందుకు ఇలాగా ఓపెన్గా ఉంచారు? ముందు ఇట్లా నేను ఫీజింగ్ అతుకు పెట్టి ఇచ్చినాం. నువ్వు ఇది మలిపి కుట్టని అవసరం లేదు, ఇది మలిపి కుట్టినావు. ఇట్లా ఫోల్డ్ చేయొద్దు, వట్టిగా వదిలేసేయాలి. అయితే నీకు ఇది ఎందుకు పెట్టించిన అంటే చూడు ఒకసారి, నువ్వు ఇది లైనింగ్ కట్ చేయలేవు, ఇది లైనింగ్ కట్ చేయలేవు. కట్ చేసినాక ఈ మిడిల్ పాయింట్ కచ్చక పెట్టుకుంటావు. నువ్వు ఇలాగా లైనింగ్ కట్ చేసినాక ఈ మిడిల్ ఇలా కచ్చక పెట్టుకున్నావా? కత్తెర తీసుకో. ఇగో మిడిల్ పాయింట్ పెట్టుకున్నావు. పెట్టుకున్న తర్వాత మనం నెక్ ఎంత పెట్టుకున్నాం అనేది కూడా మనకు కొంచెం తెలిసే ఉంటుంది కాబట్టి 2.5 ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి 2.5 ఇంచులు మనం ఇలా మార్కేసుకుందాం. చేసుకుంటావా? చేసుకున్న తర్వాత నువ్వు నెక్ వేయమని చెప్తా నేను. ఈ 2.5 ఇంచులకు మార్కేసుకున్నావు, నువ్వు నెక్ వేయమంటా. నేను ఇది మొత్తం నీకు డ్రా చేసి ఇస్తా. ఈ స్టార్ కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, దీంతో నేను ఈ స్టార్ నెక్ నీకు డ్రా చేసి ఇస్తా. ఇచ్చినాక ఇది లైనింగ్ కదా, మెయిన్ క్లాత్ మీద పెట్టాలి. ఇలాగా పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే ఈ కచ్చక పెట్టుకున్న ఈ 2 ఇంచులది కచ్చక పెట్టుకున్న ప్లేస్కి 2 సైడ్లా ఇక్కడ కూడా కచ్చక పెట్టేయండి. ఇలా పెట్టాలి. ఇది ఉందా, దీని మీద ఇది పెట్టి కుడతావు. కుట్టేటప్పుడు నువ్వు ఇది పెట్టకపోతే ఇది వెడల్పు అయిపోతుంది. ఐరన్ చేసేటప్పుడే ఇంకా నువ్వు పుట్టిందాకా కాదు, ఐరన్ చేసేటప్పుడే దీని మీద క్లాత్ పెట్టి ఐరన్ చేయమంటే ఇది ఇటు పార్సుకపోతుంది, ఇది ఇటు పార్సుకపోతుంది. అట్లనే పెట్టి తెచ్చి దీని మీద కుడతావు. అది మరి వెడల్పు అయిపోతుంది. అప్పుడు నెక్ ఫినిషింగ్ అనేది కుదరదు. అంటే ఒక సైడ్ నువ్వు కుట్టిన తర్వాత చూసుకుంటూ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ ఫీట్ లా ఉందంటావు, ఇటు జరిపెట్టేసరికి. లేదు అట్లనే అడ్జస్ట్ చేసి ఫీట్ కట్ చేసి కుట్టినాం అనుకోండి, 2 సమానం చేసి చిన్న తప్పే కదా. మీరు కూడా ఇలాంటి తప్పు చేయకుండా సింపుల్గా నేను సరళకు వచ్చింది. ఇగో ఇలా డౌట్ మీకు కూడా క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. అయితే సరళ డ్రెస్ కట్ చేసుకుంది, నేను షార్ట్ పెట్టిన ఈ డ్రెస్కి. మరి ఇది ఎలా కుడుతుంది ఏంది అనేది కూడా చూపిస్తాను. ఓకే, బాయ్. మరి